టాలీవుడ్లోని ఓ యంగ్ హీరో పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మొదటి సినిమాతో పర్లేదు అని మెప్పించిన ఆ హీరో రెండో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పెట్టి ఓ డజన్ సినిమాలు చేశాడు. కానీ మళ్ళీ హిట్ అనేదే చూడలేదు. అదేదో సినిమాలో యాంకర్ సుమా చెప్పినట్టుగా ఆడియన్స్ మీద రివెంజా అనే రేంజ్లో సినిమాల మీద సినిమాలు వదిలాడు. ఒక్కొక్కటి ఒక్కో దారుణమైన ఫ్లాప్. అయినా సరే ఆగది పోరాటం అనే సూక్తిని ముక్తకంఠంతో బిగించి హిట్ కొట్టాలి అనే కసితో సినిమాలు చేశాడు. అలా మొత్తానికి గత ఏడాది రిలీజ్ అయిన సినిమా ఊహించిన దానికి మించి భారీ హిట్ కొట్టాడు. అటు ప్రేక్షకులు కూడా మనోడిపై కాస్త సింపతి చూపించడంతో రేసులో 3 సినిమాలున్నా కూడా భారీ కలెక్షన్స్ అందించారు. ఇక ఈ హీరో గాడిలో పడ్డాడు అనుకున్నారు. తర్వాత సినిమా సూపర్ హిట్ కొడతాడు అని అంతా అనుకుంటే ఇప్పుడు రాబోతున్న సినిమా పట్ల హీరో గారు నామ్కే వాస్తేలా వ్యవహరిస్తున్నాడట. ఏదో తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేసి మమ అనిపించేస్తున్నాడట. అయితే ఈ సినిమా కంటెంట్ పట్ల హీరో సంతృప్తిగా లేడని, అందుకే మొక్కిపడిగా నడుచుకుంటున్నాడని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. మరోవైపు ఈ సినిమా నుండి వచ్చిన కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత సినిమాకు హీరో బ్యాక్ ఎండ్ లో డబ్బులు పెట్టి మరీ భారీ ఎత్తున ప్రమోట్ చేశాడు. సొంత సినిమాలా భావించి మరొక యంగ్ హీరోను అతిథిగా పిలిచాడు. కానీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు బయట నిర్మాత కావడంతో అంతగా పట్టించుకోవట్లేదట. అలాగే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా కొనేవారు లేరని కమిషన్ బేస్ కింద రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సినిమా హీరోలు నిర్మాతల పట్ల కాస్త మంచి దిల్లుండాలి.